ఫ్రెండ్స్, ఇవాళ మనం కళ్యాణ్ రాగం నేర్చుకోబోతున్నాం. కళ్యాణి రాగం చూడండి. ఆ నోట్లు సిడిఈఎఫ్ షార్ప్ జిఏబిసి. ఈ కళ్యాణి రాగంలో ఇప్పుడు నేను సి రూట్లో చెప్తానండి. సిడిఈఎఫ్ షార్ప్ జిఏబిసి, సిడిఏజిఎఫ్ షార్ప్ ఈడిసి. ఇక్కడ సి మేజర్ కార్డ్ పట్టుకున్నాం, సిఈజీ. ఓకే, సో మనం ఇప్పుడు డీకి వచ్చే లోపలికల్లా డి కార్డు పట్టుకుని డీలో కళ్యాణ రాగం ఏంటి, ముందు దానికన్నా ముందు సి మేజర్లో ఒక పాట తీస్తున్నాను కళ్యాణ రాగంలో. చూడండి. మహాగనుడవు మహాగనుడవు మహాగనుడవు. యాక్చువల్లీ ఇది సి మేజర్లో మామూలుగా అయితే మనం అవుట్ నోట్ ఈ అంటాం కాబట్టి ఇంకా అలా కాకుండా ఇప్పుడు కళ్యాణ రాగంలో సిడిఈఎఫ్ షార్ప్ జిఏబిసి, సిబిఏజి ఎఫ్ షార్ప్ ఈడిసి. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డీలో నేర్చుకోండి. లెఫ్ట్ సైడ్ డి కార్డు ఇచ్చుకోండి. డిఎఫ్ షార్ప్ ఏ లెఫ్ట్ సైడ్ కార్డు. ఇప్పుడు కళ్యాణ రాగం డిఈఎఫ్ షార్ప్ జి షార్ప్ ఏ బి సి షార్ప్ డి. ఇప్పుడు మీకు ఒకటే ట్రిక్ పెట్టుకోండి. ట్రిక్ చెప్తాను చూడండి. ఇలా సి మేజర్ కార్డు పట్టుకున్నారనుకోండి, దాని ముందున్న నోట్ ఏదైతే ఉంటుందో అది కళ్యాణి రాగం అనమాట. ఆ నోట్ టచ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డి పట్టుకున్నాము. డి ముందు ఏముంది? జీ షార్ప్ ఉంది. జీ షార్ప్ వాడుకుంటే సరిపోతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ మేజర్ పట్టుకున్నారనుకోండి, ఈ మేజర్లో ఏముంది? ఏ షార్ప్ ఉంది. ఇలా కార్డు పట్టుకుంటున్నప్పుడు దానికి ముందు ఏం కనబడుతుంది? ఏ షార్ప్ కనబడుతుంది. అప్పుడు ఏ షార్ప్ వేసుకోండి. ఒకవేళ ఎఫ్ ఇలా కార్డు పట్టుకున్నారనుకోండి, దానికి ముందు ఏముంది? ఎఫ్ కార్డుకి ముందు బి ఉంది. సో బి వాడుకోండి. ఓకే, ఒకవేళ జీ ఉంది, జీ ఇలా కార్డు పట్టుకున్నారనుకోండి, జీ కార్డు పట్టుకుంటే దానికి ముందు ఏం కనబడుతుంది? సి షార్ప్ కనబడుతుంది. సి షార్ప్ వాడండి. అలాగే ఏ ఉందనుకోండి, ఒకవేళ ఏ, దీనికి ముందు ఏం కనబడుతుంది? డి షార్ప్ కనబడుతుంది ఏలో. సో డి షార్ప్ వాడండి. ఒకవేళ బి ఉందనుకోండి, ఒకవేళ బి కూడా సేమ్ ఇలాగే కార్డు పట్టుకోండి, దానికి ముందు ఏముంది? బిలో ఎఫ్ కనబడుతుంది. ఎఫ్ వాడండి. సో ఈ విధంగా మీరు ఏం చేయాలంటే సో కళ్యాణి రాగాన్ని మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఉదాహరణకి మీకు కళ్యాణి రాగం నోట్స్ అనేది రాసి పెట్టాను చూడండి. ఇప్పుడు సో ఇదిగోండి, ఇది సి మేజర్ రూట్ ఇది. ఓకే, సి మేజర్ రూటు. ఆ తర్వాత ఇది డి మేజర్ రూటు, తర్వాత ఈ మేజర్ రూటు, ఎఫ్ మేజర్ రూటు, తర్వాత జీ మేజర్ రూటు, ఏ మేజర్ రూటు, తర్వాత బి మేజర్ రూటు. సో మధ్య షార్పులు కూడా ఉన్నాయి. సి షార్పు, డి షార్పు, ఎఫ్ షార్పు, జీ షార్పు, ఏ షార్పు, బి. సో ఈ విధంగా కళ్యాణి రాగం మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు పాట మేము ప్లే చేస్తున్నాం కానీ రాగం ప్లే చేస్తున్నాం కానీ రాగంలో పాటలు గుర్తించలేకపోతున్నాం అంటారా? అలా ఎందుకు గుర్తించలేకపోతున్నారంటే మీరు ఆ రాగాన్ని 4-5 సార్లు ప్లే చేయాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు శివరంజని ఉంది, డి షార్ప్ జిఏసి. శివరంజని. అదే మోహన్ రాగం అనుకోండి, అలాగే మోహన్ రాగం ఇది. ఇప్పుడు ఒక్కొక్క రాగం మీరు అలా ప్లే చేసినప్పుడు ఎక్కువ సార్లు ప్లే చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు పాట స్ట్రైక్ అయిపోద్ది. ఇప్పుడు
అలా ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే ఒక పాట అన్నది స్ట్రైక్ అవుతుంది. సో కళ్యాణ్ రాగం గురించి ఇవాళ మీరు తెలుసుకున్నారు కదా. తర్వాత మనం కరహర ప్రియ గురించి, తర్వాత ఏమో శివరంజని, మోహన్ రాగం ఇలాంటివి అయితే అందరికీ వస్తాయి. మిగిలిన పాటలు ఒక రాగం గురించి అన్ని స్కేల్స్లో నోట్స్ చెప్తాను. అలాగే పాటలు కూడా, అందులో వస్తున్న పాటలు కూడా చెప్తానండి. ఓకేనా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.